వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ దేశమణి ట్రావెలర్. మనం ఇప్పుడు సలేశ్వరం వెళ్తున్నాం. అడవి మధ్యలో ఉన్నాం. ఇక్కడ వర్షాకాలం అయితే వాటర్ వస్తాయి, ఇప్పుడైతే వాటర్ లేవు. ఇవాళ శివాపల్లి విలేజ్ దాటినాం ఇప్పుడే. ఇక కొంచెం ముందరకు పోతే మొత్తం అడవి ఉంటుంది. అడవిలో పోవాలి. ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు కొంచెం ముందరకు పోతే కనబడుతుంది, చూడండి. అప్పాపల్లి ఫారెస్ట్ ఏరియా, ఇది బేస్ క్యాంప్ ఉంటుంది. ఇక్కడ చెక్ చేస్తారనమాట. ఇక్కడ బైక్కు 50 రూపీస్ తీసుకొని లోపలికి ఎంట్రీ చేస్తారు. మనం ఇదంతా దాటుకుంటూ పోవాలి. ఇంక పోవడానికి బాగా మంచిగా వీడియో చెప్తారా. మరి త్వర బాగుంది. ఈ దట్టమైన నల్లమల్ల అడవి మొత్తం చెట్లన్నీ ఎండిపోయినాయి. ఇది ఎండాకాలం కాబట్టి ఎండిపోయినాయి. వర్షాకాలం అయితే మామూలుగా ఉండదు. ఇందులో పోవడానికి కూడా భయం అవుతుందంట. ఇందాక అక్కడ ఉన్న పోలీసులు చెప్పిండ్రు. ఓన్లీ 3 days మాత్రం ఇందులో వెళ్ళడానికి అలో ఉంటుంది. తర్వాత మళ్ళీ క్లోజ్ చేస్తారు. ఈ రోడ్డు కూడా వాళ్ళు తిరగడానికి, పోలీసులు తిరగడానికి రోడ్డు వేసిందంట. రెన్నాళ్ళు ఆల్రెడీ వెళ్ళి మనకి ఎదురుకొచ్చి కూర్చున్నారు. వాళ్ళైతే బండి లేదు కాబట్టి వాళ్ళు నడుచుకుంటూనే పోతున్నట్టున్నారు. చాలామంది అప్పాపల్లి నుండి నడుచుకుంటూ పోతారంట. ఇక ఇతను కూడా నడుచుకుంటూ వస్తున్నాడు. చాలామంది అప్పాపల్లి నుండి కూడా నడుచుకుంటూ పోతారంట. మనకి ఈ రోడ్డు ఉంది కాబట్టి కొంచెం బైకులు ముందరకు పోతున్నాయి. ఆ తర్వాత మనం కూడా నడుచుకుంటూనే పోవాలి. ఇది అటవీ శాఖ వాళ్ళు తవ్వించిందంట. అది జంతువుల కోసం, నీళ్ళ కోసం అవి వాళ్ళు తవ్వించిందని చెప్పిందంట. మధ్యలో భోజనాలు కూడా పెడుతున్నారు ఇక్కడ. వీళ్ళందరూ చాలా గ్రేట్. వెళ్తూ వచ్చిన వాళ్ళ కడుపు నింపడం అంటే మామూలు మాటలు కాదు. వీళ్ళు ఇంత అడవిలోకి వచ్చి మరీ భోజనాలు పెట్టి ఇటుకెళ్ళి వెళ్ళే భక్తుల కోసం చాలా 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 గ్రేట్. ఇక్కడ హైట్గా ఉంది మొత్తం. ఏమిటి ఎక్కట్లేదు. బైకులు కూడా మొత్తం స్లిప్ అవుతున్నాయి. కార్లు గినంగా ఎక్కట్లేదు. అక్కడ చాలా అందరూ వాటి తోస్తున్నారు అనమాట, కార్లను, వీటిని. అంటే ఈరోజు నా ట్రావెల్ పార్ట్నర్ అనమాట, ప్రశాంత్.
లాస్ట్ ఇక్కడ వరకే, ఇంక ఇక్కడ బైక్లు అయినా కార్లు అయినా ఇక్కడ వరకే వచ్చి ఆగిపోతాయి మొత్తం. ఇంక ఇక్కడ నుండి మొత్తం మనం ముందరికి నడుచుకుంటూనే పోవాలి. ఇది వాన పడ్డప్పుడు నీళ్ళు పోతాయి అనుకుంటా కదా, ఇల్లంగా మొత్తం వాగులాక ఇక జంతువులు గినంగా తాగడానికి వాటర్. రాళ్ళలాగా ఇక్కడ వాటర్ ఉన్నాయి, జంతువులు వాటర్ తాగడానికి. మనం ఎట్టుకెళ్ళి అవుతున్నాం రా ఆయన తేనెటీగలు. జంతువులు తాగుతాయి ఈ నీళ్ళే కదా. ఫోన్ వాళ్ళతో అని చూస్తున్నావు, దాన్ని కింద పడితే అని చూస్తలేవురా. నీకేమవుతుంది? వర్షాకాలం వచ్చేది మనం కదా, వర్షాకాలం ఓపెన్ ఉండదుగా. మనం ఓపెన్ చేద్దాం. ఫారెస్ట్ ఆఫీసర్ రాని సార్, ఫారెస్ట్ ఆఫీసర్. మనం బాగా ఎండాకాలం వచ్చినాం, అందుకే వాటర్ లేవు. పైన ఒక గోడ కట్టిండ్రు, ఆ గోడ ఎందుకోసం అని మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ పెట్టండి. వాటర్ లేవు కాబట్టి ఇది మొత్తం ఇలా ఉంది. ఇప్పుడు మనం చూపించేది ఇటు నుండి వాటర్ పోతాయి అన్నమాట. అటు ఇందాక మనం ఫస్ట్ స్టార్టింగ్లో జంతువులు తాగడానికి అవన్నీ చెప్పాం కదా, ఇక్కడ నుండి ఆ వాటర్ అక్కడ దాకా అవుతాయి. ఇది చూసాను కదా దగ్గర, ఇది వర్షాకాలంలో పిడుగు పడ్డప్పుడు ఇలా అంటుకుపోయింది అనమాట మొత్తం. ఇది అడవిలో, దట్టమైన అడవిలో పిడుగుపడ్డది. అయినా ఈ చెట్టు చాలా బతికే ఉంది. ఇంకా ఇక్కడ చిన్న చిన్న పిలుకలు కూడా వస్తున్నాయి. ఈ చెట్టు ఈ స్థితిలో ఉండి కూడా మనకు నీడను పండ్లను ఇస్తుంది, కానీ మనం ఏం చేస్తున్నాం, ఆ చెట్టునే చంపేస్తున్నాం. అది మన నేచర్. ఈ దారి చూడండి ఎలా ఉందో, మొత్తం రాళ్ళే ఉన్నాయి. ఈ రాళ్ళలో ఇప్పుడు సాహసం చేయాలి, ట్రెక్కింగ్ చేయాలి, ఎక్కాలి పైకి. నేను మా ఫ్రెండ్ ఎక్కుతున్నాం. చూద్దాం ఇంకా ఇలాంటివి ఎన్ని ఉంటాయి ముందల. ఇవన్నిటిని దాటుకొని ముందల ఆయన దగ్గరికి పోయేసరికి ఇంకా టైం పడుతుందేమో. ఓకేనా? మీ అందరికీ పట్టం ప్రశాంత్ హాయ్ చెప్తున్నాడు. నాకు ఇప్పుడే ఒక డౌట్ వచ్చింది. అదేంటంటే, ఇంత అడవిలో ఈ గోడేవుడు కట్టిండు, వీడు ఎందుకు కట్టిండ్రు? ఆడోటి కట్టిండ్రు, ఈడోటి కట్టిండ్రు కదా, మొత్తం గోడనే కట్టిండ్రు. ఈ పొడుగు ఎందుకు? మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోతే షేర్ చేయండి. అక్కడ నుండి ఇక్కడ మొత్తం గోడనే కట్టిండ్రు. ఈ అడవిలో ఏం పని వాళ్ళకి, ఎందుకు కట్టిండ్రు, దానికి గల రీజన్ అబ్బా ఎక్కలేకపోతాం. ఇప్పుడే ఎట్లుంటాం, ముందులకైనా ఇంకెట్లుంటుందో వ్యాపారం. అంటే హద్దులా ఇట్లా ఇది. ఇగో ఈ గోడ ఎందుకు కట్టిండ్రు ఇంత అడవిలో? మొత్తం రాళ్ళతో. ఇటు నుండి వర్షం వచ్చినప్పుడు మొత్తం వాటర్ అందులోకి వెళ్తాయేమో, మొత్తం లోయ. అటు నుండి కూడా కొంతమంది వస్తుండ్రు, కానీ ఇంకా వర్షాకాలం అయితే ఎక్సలెంట్ ఉంటుందేమో లొకేషన్. ఇప్పుడు మనం ఇట్లా ఇంకో 10 కిలోమీటర్లు నడవాలి. చూద్దాం నడుస్తామా లేదా. అరే ఎట్రా, ఇప్పుడు 2 బాటలు ఉన్నాయి అట. అంటే ఇది అటు పోవద్దనే, ఇటేనా? మా ఇంటెలిజెంట్ బాయ్
ప్రశాంత్ ఓకే గుర్తులు కూడా పెట్టింది ఇటు పోవాలని. ఈ గుర్తులు అందుకేనేమో, కానీ బాట అటే బాగుంది. ఫ్లోలో అటు పోదాం అనుకున్నాను నేను. ఈ వాటర్ మొత్తం ఇటు నుండి వచ్చి ఇందాక మనం అక్కడ చూసినాం కదా జలపాతం లాగా, అక్కడ దూకుతాం కదా. ఈ దట్టమైన అడవిలో ఈ రాళ్ళ రప్పల్లా ఇంకా చాలా కిలోమీటర్లు నడవాలంట. 10 కిలోమీటర్స్ నడవాలంట. ఎండనేమో గట్టి కొడుతుంది. 2 అవుతుంది టైము. ఆగం అవుతుంది. నీళ్ళు లేవు ఈ అడవిలో, ఏం లేవు. ఏందో కథ ముందల. ప్రజెంట్ అయితే ఉన్నాం, తర్వాత ఏమవుతుందో. వీడియో వస్తే మేము ఉన్నట్టు, వీడియో రాకపోతే మేము పోయినట్టు. నేను ఎవరో బాగా వీడియోలు తీసుకుంటున్నాడు, కానీ ఏం చేస్తాడు. అటు నుండి అడవిలో నుండి వచ్చిన నీళ్ళు మొత్తం ఇటు పడి ఇట్లా పోయి మనం ఫస్ట్ ఆడుకోతాం ఈ నీళ్ళన్నీ పడి. ఈ దట్టమైన నల్లమల్ల అడవిలో ఎటు సాగుతుందో మా ప్రయాణం. ఈ చింటు బ్రో ఎక్కడ వచ్చిండు, దారి ఒకటి చెప్పిండు కానీ కరెక్ట్గానే వస్తున్నాడు మనకంటే నయమే. జనాలు వస్తున్నారు. సలేశ్వరం జాతర పోయి లాగా ఉంది. ఇక్కడ చక్కగా ఉంది గుట్ట. ఈ గుట్టలో మనం ఎక్కుతాం, జారిపడి పండ్లు ఎరుగుతాయి. అయితే లేదు మన వల్ల, కష్టమే. చక్కగా ఉంది. ఈ చక్కగా ఎక్కాలి మనం. ఇప్పుడు ఎక్కి అవతలికి దిగాలి, అంతేనారా? చక్క అవతలికి ఎక్కి అవతలి దిగాలి. చూడడానికి మనం అటు నుండి వచ్చినాం, అతను వస్తుండే అటు నుండి. ఇట్లా ఎక్కుతూనే ఉండాలి. ఇంకా ట్రెక్కింగ్ దక్షిణ భారతదేశ అమర్నాథ్ యాత్ర అంటారు సలేశ్వర యాత్రను. నైట్ దట్టమైన అడవిలో ఈడు నేనే ఉన్నా, ఇద్దరే ఉన్నాం. ఇలా నడుచుకుంటూ పోతాను. ఎంత దూరం పోతావా చూడాలి. ఎవ్వలేడు చుట్టుపక్కల. ఏందో మరి లెక్క. ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు సరిగ్గా, ఏం కనబడతలేదు. ఇటు పక్క లోయ, ఇటుకెళ్ళైనా పడుకోవాలన్నా లేకపోతే ఏందో తెలుస్తలేదు. మొత్తం రాళ్ళే ఉన్నాయి, కనబడకపోవచ్చు మేబీ. ఈ నైట్ వస్తే అడవిలోనే ఏముంటాయి, ఇంట్లో పులులు ఉంటాయో, జింకలు ఉంటాయో, మనుషులు ఉంటారు. నైట్ స్టే, బ్యాగు రాగి ఈ అడవిలోనే రాత్రి. ఇంట్లో ఏముంటాయో ఏందో ఏమవుతుందో. నైట్ ఫుడ్ ఈ అడవిలో ఫుడ్. ప్రశాంత్ బాబు ఫుడ్. అడవిలో, దట్టమైన అడవిలో నైట్ స్టేయింగ్. కాన ఖాతా చంద్రుని చుట్టూ ఒక లేయర్. ఇది చంద్రుని చుట్టూ గూడు కట్టిందంట. ఇట్లా ఉంటే వర్షం వస్తుంది అన్నట్టు లెక్క. గుర్తు అప్పట్లో పాతకాలంలో ఇదే గుర్తు, వరద గూడు అంటారు దీన్ని. మేము దట్టమైన నల్లమల్ల అడవిలో ఉన్నాం, పడుకున్నాం. ఇక్కడ చంద్రుని చుట్టూ వరద గూడు కట్టింది. అంటే ఇట్లా రౌండ్గా ఉంటే వరద గూడు అంటారు. ఇట్లా వరద గూడు కడితే వర్షం బాగా పడుతుందని అర్థం. నైట్కి ఒకవేళ వర్షం పడితే మా పరిస్థితి అదోగతే. ఏమవుతుందో చూడాలి మరి. వరద గూడు అయితే చాలా గట్టిగా ఉంది. మీకు దీన్ని మీ ఏరియాలో ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి. క్యాంప్ ఫైర్ చేస్తున్నాడు. నైట్ స్టేయింగ్ ఇక్కడే క్యాంప్ ఫైర్ చేస్తున్నాడు ప్రశాంత్ బాబు.
నల్లమల్ల దట్టమైన అడవిలో క్యాంప్ ఫైర్ నైట్ స్టేయింగ్. గూగుల్ మ్యాప్లో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఉన్నాం నైట్ మనం నల్లమల్ల అడవిలో. ఇంత దట్టమైన అడవిలో ఈ ప్లేసు మొత్తం చుట్టూ అడవే.